ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అంబికమ్మ, దయచేసి మీరు వెళ్ళకండమ్మా. నువ్వేంటే నాకు చెప్పేది? ఇక నుంచి ఇక్కడ హ్యాపీగా ఉండు. వద్దమ్మా, ఆగండి. నీ మాట నేను వినేదేంటే? మీరింటి నుంచి ఒక్క అడుగు బయటకు వేసిన రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర తీసిన వీడియో బయట పెడతాను. అంతేకాదు, ఆ సుభాష్తో కలిసి మీరు చేసిన అరాచకాలన్నీ చెప్పేస్తాను. మీరు చేసిన అన్ని తప్పులకి సాక్ష్యాలతో సహా అందరి ముందు నిరూపిస్తాను. అప్పుడు మీరు వెళ్ళక్కర్లేదు. అందరూ కలిసి మిమ్మల్ని మెడ పట్టుకుని గెంటేస్తారు. విహారీ గారు, మీరందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన మాట కోరిక నెరవేరాలి. అందుకే మీరు లోపలికి రండి. లేదు వెళ్తాను అంటే ఇప్పుడే అంతా చెప్పేస్తాను. దయచేసి మీరు ఇంట్లోకి రండమ్మా, ప్లీజ్. లక్ష్మి తన మంచితనంతో అంబికాను కూడా వెళ్లకుండా ఆపింది. అక్క, నువ్వేం మాట్లాడవేంటి? నీకు లక్ష్మిని వసుదక్క దత్త తీసుకోవడం ఇష్టమేనా? దానికి పిల్లలు లేరు కదే. నాన్న మంచి ఆలోచన చేశారు. నేను ఇక్కడే ఉంటాను. ఈ లక్ష్మిని అక్క దత్త తీసుకోకుండా ఆపుతాను. ఆ తర్వాత దీని అంతు చూస్తాను. అమ్మయ్యా, ఎలాంటి గొడవ లేకుండా సమస్య మామయ్య గారి వలన సుఖాంతమైంది. తాతయ్య, ఏంట్రా? నువ్వు ఊర్లో లక్ష్మికి 200 ఎకరాలు రాసినప్పుడు అత్తయ్యని నమ్మలేదు, నన్ను కూడా నమ్మలేదు. నువ్వు లక్ష్మిని మాత్రమే నమ్మావు. ఆ రోజు నువ్వు లక్ష్మి గురించి ఏం ఆలోచించావు తాతయ్య? ఆ అమ్మాయి మన కోసం, మన కుటుంబం కోసం ఎంతో చేసిందిరా. పైపెచ్చు మన కంపెనీల్ని వృద్ధి చేయడమే కాకుండా ఆ కంపెనీ వల్ల సామాన్యులకు కూడా ఉపయోగపడాలని ఆలోచన చేసింది. స్వార్థం లేని అంత మంచి మనిషి నాకింకెవరో కనిపించలేదురా. అంత మంచి మనసుకి, అంత మంచి మనిషికి మన ఇంట్లో స్థానం కల్పించే అవకాశం ఉంటే నువ్వు ఆ సహాయం చేస్తావా తాతయ్య? ఎందుకు చేయనురా? ఎదుటి వాళ్ళ సంతోషం కోసం ఆలోచించే లక్ష్మి చాలా సంతోషపడుతుంది. నేను లక్ష్మి గురించి ఏమైనా చేస్తానురా. తాతయ్య, ఇప్పుడు తన ఇంటి నుంచి వెళ్లకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం. ఏంట్రా అది? దత్తత. థ్యాంక్స్ తాతయ్య. థ్యాంక్స్ నీకే చెప్పాలరా మనవడా. నాకు రాని ఆలోచన నీకొచ్చింది. లక్ష్మికి ఇదే సరైన న్యాయంరా. సమస్య సామరస్యంగా ముగిసిపోయింది. నాకీరోజు చాలా ఆనందంగా, చాలా తృప్తిగా ఉందిరా. కనకం, ఏ తల్లిదండ్రుల దగ్గర నుంచి తాళి కట్టి నిన్ను తీసుకొని వచ్చి వాళ్ళకి దూరం చేశానో, నీకంటూ మళ్ళీ ఇంట్లో ఒక స్థానం ఇవ్వగలుగుతున్నాను. అమ్మా నాన్నల్ని ఇవ్వగలుగుతున్నాను. ఆ
ఆశ్రయం హక్కు అన్నీ ఈ ఇంట్లో నీకు కలుగుతుంటే ఇక నువ్వెక్కడికి వెళ్తావు కనకం? దత్తతో ఈ ఇంటి మనిషి అవుతావు. త్వరలోనే నువ్వు నా మనిషివని అందరికీ చెప్తాను. లక్ష్మి, మన మధ్య ఈ దూరం కూడా ఎక్కువ రోజులు ఉండదు లక్ష్మి. నువ్వు నా నుంచి దూరంగా వెళ్దాం అనుకుంటున్నావు కదా, ఇప్పుడు ఎలా వెళ్తావు? లెటర్లో ఏం రాసావు? మన మధ్య బంధం లేదు, బంధుత్వం లేదని రాసావు కదా, మరి ఇప్పుడేమంటావు? నువ్వేం కొందరు అనుకున్నట్టు నువ్వేం బయట మనిషివి, ఇంటి పని మనిషివి కాదు, ఈ ఇంటి మనిషివే. నువ్వు ఈ కుటుంబ సభ్యురాలివి. ఇప్పటి నుంచి ఎవరికి ఇంటి నుంచి బయటికి పంపించే హక్కు కూడా లేదు. ఆ దత్తత కార్యక్రమం అయిపోతే ఇంకెవ్వరికైనా సరే ఇది నా ఇల్లు, వీళ్ళంతా నా వాళ్ళని నువ్వు నిరభ్యంతరంగా చెప్పచ్చు కనుక. దత్తత అయిపోతే ఇక నువ్వు నా నుంచి ఎక్కడికి వెళ్ళలేవు. విహారీ, తను ఎక్కడికి వెళ్ళినా తండ్రిలా వెతికి నేను తీసుకొస్తానురా. నిజంగా ఎంత అదృష్టం కలిగించాడమ్మా ఆ దేవుడు. అన్ని మంచి లక్షణాలు కలిగిన కూతుర్ని మాకిచ్చాడు. పిల్లల కోసం ఇన్నాళ్ళు చాలా పోరాడాం, కానీ మాకు ఆ దేవుడు లక్ష్మిని మాకు కూతురిగా ఇవ్వడానికే మాకు పిల్లల్ని ఇవ్వలేదేమో. అవునండి, మా నాన్న చాలా మంచి ఆలోచన చేశారు. కళ్ళ ముందే కూతురు నుంచుకొని పిల్లలు లేరని మేం చాలా ఆవేదన చెందేవాళ్ళం. ఏంటమ్మా, ఏం మాట్లాడవేంటి? అదేం లేదు బాబాయ్. ఇదిగో దత్తత వరకు మావయ్య నీకు బాబాయ్, ఆ తరువాత నాన్న. మృగంలా ఉన్న నన్ను నా కూతురే మనిషిలా మార్చింది. రేపు నా బిడ్డకి తండ్రి స్థానంలో నిలబడి తన రుణం తీర్చుకుంటాను. అవును, కావేరి ఎక్కడుంది? తనని హాస్టల్కి పంపించాలనుకున్నాం కదా. కావేరి, ఇట్రామ్మా. కావేరి, నువ్వింకా రెడీ అవ్వలేదా? మనం హాస్టల్కి వెళ్దాం అనుకున్నాం కదా. అన్నయ్య, నేనేమైనా తప్పు చేశానా? అదేంటమ్మా అలా అంటున్నావు? నన్ను ఎక్కడికి పంపించొద్దన్నయ్య. ఇంట్లో ఏదైనా పనులు చేసుకుంటూ ఇక్కడే ఉంటానన్నయ్య.